ప్రభు సిలువలో వేలాడుతున్నాడు. ఉదయం 9 గంటలకే తీర్పు అనంతరము సిలువ వేశారు. మార్కు సువార్త 15వ అధ్యాయము 25వ వచనంలో ఉంటుంది. ఆయనను సిలువ వేసినప్పుడు పగలు 9 గంటలాయను. తెల్లవారుజామున 4 గంటలకే కోట్లకు తిప్పి కొరడాలతో కొట్టి సిలువపైకి తెల్లవారుజామున జరిగిన కార్యముల తర్వాత 9 గంటలకు సిలువపైకి ప్రభువుని మేకులతో కొట్టి ఎక్కించారు. ఆ తర్వాత అదే మార్కు సువార్త 15వ అధ్యాయము 34వ వచనములో 3 గంటలకు యేసు ప్రాణములను విడిచెను అని ఉంది. ఎన్ని గంటలకండి? 3 గంటలకు. ఎన్ని గంటలకు సిలువ వేయబడ్డాడు? 9 గంటలకు. ఎన్ని గంటలు సిలువలో ఉన్నాడు? మనము 4 గంటలు కూర్చోలేకపోతున్నాం. సిలువలో ఉండి కాదు, ఫ్యాన్ల కింద. సిలువలో వేలాడుతూ పలికిన 7 మాటలు మనం ధ్యానించబోతున్నాం. అయ్యో అన్నవాడు లేరు, కనికరం చూపిన వాడు లేరు. ఈ విషయాలను చెప్పాలంటే నాకు సమయం చాలదు, కానీ కనికరము చూపకపోగా హేళన చేశారు, కొట్టారు, ఉమ్మూశారు, అపహసించారు. ఎవరైనా దైవ సంభూతుడు ఏం తప్పు చేశాడు? ఏమీ లేదు. మనకి సాటి మనిషి ఇబ్బందులు ఉంటే అయ్యో అంటాం. సిలువలో ఉన్న యేసయ్యను అయ్యో అన్న వాళ్ళే లేరు. ఇక్కడ చూడండి, మార్కు సువార్త 15వ అధ్యాయం 29వ వచనంలో, అప్పుడు మార్గమున వెళ్ళుచున్న వారు సైతము తల లూపుచు, ఆహా, దేవాలయమును పడగొట్టి 3 దినముల్లో కట్టుబాడా, సిలువ మీదికి దిగి నిన్ను నీవే రక్షించుకో. ఏంటండి అది? ఏంటండి ఆ మాటలు? ఏమిటా మాటలు? అప్పుడు పలికిన మాట ఏమిటనగా, లూకా సువార్త 23వ అధ్యాయం 34వ వచనంలో, తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరు ఎరగరు గనుక వీరిని క్షమించమని చెప్పాను. నిజానికి మాటలు ఒక్కసారి జాగ్రత్తగా వినండి. టెంపోని 11 గంటలకు ఎలా కూర్చున్నామో 4 గంటల వరకు అదే మెయింటైన్ చేయండి. నన్ను చూడండి, 77 ఏళ్ళు. ఆ టెంపో నేను మెయింటైన్ చేస్తాను. ఏమాత్రము ఆవలింత రానియను, దిగాలుగా కూర్చోను. సేమ్ టెంపోని మెయింటైన్ చేస్తాను. యేసయ్య 9 నుంచి 3 వరకు అంత రక్తసిక్తమై కూడా ఆయన పలికిన మాటలను చూస్తే నాకు అదే ఆశ్చర్యం వేసింది. ఆయన పొందిన దెబ్బలకు, గాయములకు, ఆయన పడుతున్న వేదనకు మనమున్న స్థితిని చూస్తే వీఆర్ ఫార్ బెటర్. తండ్రి, వీరేమి చేస్తున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించమని ఎవరైనా అంటారండి? చెప్పరు. వారేం చేశారో వారికి తెలియదా? దొంగ సాక్ష్యాలు తెచ్చింది తెలియదా? ప్రధాన యాజకులై ఉండి, ధర్మశాస్త్రోపదేశకులై ఉండి, స్కాలర్స్ అయి ఉండి, శాస్త్రులై ఉండి, సద్దుకయ్యులై ఉండి, పరిసలై ఉండి, పరిసయ్యులు, ఫారసీస్ అంటే ఆ రోజులలో ఆర్థడాక్స్ జ్యూస్ అని చెప్పుకుంటారు. దొంగ సాక్ష్యాలను తెచ్చి వీడు దేవాలయం పడగొడతానని ఎక్కడన్నాడు? ఎప్పుడు అన్నాడు? మీరు పడగొడితే నేను కడతానన్నాడు. ఇంకా
రాజుకు ఇవ్వవలసిన నాణ్యం సంగతి చెప్పమంటే రాజుకి ఇవ్వండి, దేవునికి ఇవ్వమని చెప్పింది యేసయ్య. కానీ కైసరుకు పన్ను కట్టొద్దని చెప్పాడని చెప్పి లూకాసు వార్త 23 2 నేరాలు మోపితే ఏమన్నట్లండి అవి? వీరేమీ ఎరగరా? ఏమీ ఎరగని మన భాషలో ఏమంటారు ఇప్పుడు వాడడం నాకు ఇష్టం లేదు. అటువంటి వాళ్ళం మనం చేస్తున్నది మనకి తెలియదా? మన జీవిత విధానం మనకి తెలియదా? అయినా యేసయ్య ఏమంటున్నాడు? క్షమించు అంటున్నాడు. యేసయ్యకున్న ఒక దైవ లక్షణము క్షమ, ప్రేమ, కృప, వాత్సల్యము, కనికరము, ఇవన్నీ మూర్తి భవిస్తే యేసయ్య కనపడతాడు సిలువలో. అందుకే 1 యోహాను పత్రిక 4:8 1 యోహాను పత్రిక 4:16 మూర్తి భవించిన ప్రేమ అనగా యేసయ్య. అందుకే ఆయన ఏ మాటలైతే ప్రకటించాడో, ఏ మాటలైతే మనకు బోధించాడో, ఏ మాటలైతే మనలను విని పాటించమన్నాడో ఆ మాటలనే ఆయన నెరవేరుస్తున్నాడు. సెలవులో ఏం చేస్తున్నాడండి? నెరవేరుస్తున్నాడు. మనలో చాలామంది చాలా కథలు చెప్తాం. అంతా మంచిగుంటే ఎన్ని మాటలు చెప్తామో, చిన్న దెబ్బ తగులుతా అన్నీ తూచంటాం. కానీ యేసయ్య అలా అంటల్లా. ఆయన బోధించిన ప్రతి మాటను సాధించాడు అంటాను. మంచి మాట నోట్ చేయండి. సాధించడం, బోధించడం వేరు, సాధించడం వేరు. మనం సాధించాం, ఎదుట వాళ్ళకి నీతులు చెప్తాం, ఎదుట వాళ్ళకు బోధిస్తాం. మన జీవిత విధానం చూస్తే ఎలా ఉంటుందో మనకే తెలుస్తుంది. అందుకే మత్తయి సువార్త 5:44 మిమ్ములను హింసించు వారి కొరకు, శిక్షించు వారి కొరకు, విరోధుల కొరకు ప్రార్థన చేయమని చెప్పాడు. ఏదైతే చెప్పాడో అది చేసి చూపిస్తున్నాడు. మత్తయి సువార్త 6:12 కూడా మా అపరాధములను మేము క్షమించి ఉన్న ప్రకారము, మా విరోధులను మేము క్షమించి ఉన్న ప్రకారము మా అపరాధములను క్షమించమనే ప్రార్థన చేయమన్నాడు. ఆయన పరిశుద్ధుడు, ప్రేమమూర్తి. కనుక ఈ రోజులలో మనము నేర్చుకోవలసింది ఏమిటంటే ఆ ప్రేమ తత్వమును. అది మనలో లేదండి అనకూడదు, కానీ లేదు. ఏ ఫలితము ఆశించకుండా ఏదైనా చిన్న సహాయం చేయమనండి, ఒక్కసారి హృదయం గుచ్చుకొని చూడండి. ఏ ఫలితం ఆశించకుండా ఒక్క పని చేయి, వితౌట్ ఎనీ రెన్యూమరేషన్. ఒక్క పని, ఇగో ఇది నేను చేశాను, చెయ్యం. ఏమి చేయకముందే చేయి తప్పుతాం. నాకేమిస్తారు బ్రదర్? అదే నేర్పుతున్నాడు తండ్రి. నీ జీవితంలో ఒక్క మంచి పని చేయి. ఏమిటంటే ఏ ఫలితం ఆశించకుండా ఒక్క పని, ఇదిగో నేను చేశానని చెప్పండి, చూపించండి. దట్ ఈస్ మోర్ దాన్ ఇనఫ్ ఇన్ యువర్ లైఫ్. మన చర్చి ఆర్ఫన్స్ని దత్తత తీసుకుంది. ఎందుకు? ఒక మంచి పని చూపిస్తున్నాం. హల్లెలూయా. చర్చెస్ అంటే కేవలం తే అనడం కాదు, మేము కూడా ఉన్నామని చెప్పే భరోసా ఇవ్వాలి. అదే తండ్రి ప్రేమ. హల్లెలూయా. మనం మానవ మాత్రులము. జాగ్రత్తగా ఈ మాట విన్నవాళ్ళు, మీలో క్షమాగుణము రాదు నాకు తెలుసు, కానీ రావాలి. ఒక్క మంచి పని చేయండి, ఒక్క మంచి పని నేర్చుకోండి. పోని ఈ ఒక్కటి నేను నా జీవితం చచ్చిపోయే లోపల చేస్తానని, ఒక్క మంచి పని నేను చేస్తాను. ఒక మంచి పని నేను చేశానని ఒకరితో చెప్పించుకుంటాను. ఒక్క పని, ఎనీథింగ్ నీ దగ్గర ఉన్నది. మోషే చూడండి, 40 రోజులు ఉపవాసం ఉన్నాడు.
సీనాయి కొండపై ఉన్నాడు. ఎన్ని రోజులండి? 40 డేస్. మనం కూడా లెంట్ ప్లేయర్స్లో 40 డేస్ ఉన్నాం కదా. అలానే ఆయన కూడా 40 రోజులు ఉపవాసం ఉన్నాడు. పలకలు పట్టుకున్నాడు. తండ్రి ఇచ్చిన ఆజ్ఞలు, కట్టడలు, విధులు అన్నీ తీసుకున్నాడు, తెలుసుకున్నాడు. వస్తున్నాడు. దిగి వస్తుంటే ఎదురుగా 25 lakhs ఆఫ్ పీపుల్, ఆల్మోస్ట్ ఆల్, ఒక దూడను చేసుకొని ఏం చేస్తున్నారండి? ఆ దూడ ముందు తాగి తందనాలాడుతూ డ్యాన్స్ వేస్తూ, ఈ దూడే మమ్మలను ఈజిప్టు నుండి సీనాయి కొండ వరకు నడిపించిందని అన్నారు. అసలు ఏమన్నా ఏ మాట నేను అనలేకపోతున్నాను. ఏమన్నా ఈనాడు మనము కూడా ఈ స్థితిలో, ఏ స్థితిలో ఉన్నావో, మంచి ఉన్నతమైన స్థితిలో ఉన్నావేమో, ఈ స్థితికి తెచ్చింది ఎవరో గుర్తు తెచ్చుకో, ఆయనే. ఆయన పడ్డ శ్రమ అంతా మర్చిపోయాడు. చూడండి, మానవ మాతృడిగా 40 దినాలు ఉపవాసం మర్చిపోయాడు. కొండ మీద ఏకాంతంగా ఉన్నది మర్చిపోయాడు. పడేసి పగల కొట్టేసుకున్నాడు. దేన్ని? ఆజ్ఞల పలకలను. 40 దినముల శ్రమ పగల కొట్టుకున్నాడు. మనలాంటి మనస్తత్వమే మోషే కూడా కనపరిచాడు. మనం అంతే కదండి. 40 దినాలు ఉపవాసం ఉండి ఏ సంతలోనూ నిలబడి ఎవడో నేను ఏదో అంటే వెంటనే నాలుక మడత పెట్టి బూతులు తిట్టినోళ్ళు లేరు. ఈ ఉపవాసాలు ఎన్ని ఎడిపోయాయో. యేసయ్య మాట అంటలా. తండ్రి వీరిని ఎలా నాశనం చేస్తావో నేను చూస్తా అన్నాడా? అలా ఎప్పుడైతే పలకలు పడేశాడో, ఎప్పుడైతే ఉగ్రత వచ్చిందో, ఆ రోజు 3,000 మంది చచ్చిపోయారు. ఎంతమంది అండి? నిర్గమకాండం 32వ అధ్యాయం 29వ వచనం, 28, 29 వచనాల్లో ఉంటుంది. ఎంతమంది చనిపోయారు? 3,000. మోషేకి వచ్చిన కోపానికి ఎంతమంది చనిపోయారు? కనుక మనము ఈనాడు మళ్ళీ వినండి అందరూ, కనుక మనము క్షమించే గుణం కలిగి ఉండాలి. ఒక మంచి పని చేసే గుణం కలిగి ఉండాలి. ఒక్కరిని కనీసం నీ శత్రువులు క్షమించమని అనగలిగితే నీ జీవిత సాఫల్యము పండినట్టే. ఇంకొక 2వ ఎగ్జాంపుల్ చెప్తాను. సంసోన్, బెస్ట్ సంసోన్. అతను కారణజన్ముడు, బలవంతుడు, ఆత్మచేత. ఇక నేను ఎక్కువ చెప్పాల్సిన అవసరం లేదు, మీకు బాగా తెలుసు. ఆయన ఏ కార్యాన్ని ఆయన చేయగలడు. సింహాన్ని సైతం 2 చేతులతో చీల్చేయగలడు. ఒక పచ్చి ఎముక గాడిద దొరికితే thousands ఆఫ్ పర్సన్స్ని అవలీలగా చంపేయగలడు. అసలు ఆయన చేతి ధాటికి ఎవరు ఆగలేరు. అటువంటి వాడికి ఉన్న బలహీనత ఏంటండి? ఉమనైజర్, స్త్రీలోలుడు. మనలో చాలామందికి ఈ బలహీనతలు వస్తాయి. చక్కటి భార్యలు ఉంటారు, చక్కటి భర్తలు ఉంటారు, ఆ మనస్తత్వం ఎటువబోతుంటుంది. వాటిని మార్చుకోరు. అలా మార్చుకొని వాడే ఈ సంసోను. చివరికి కళ్ళు పోయాయి. మీకు తెలుసు, ఒక స్త్రీ చేతిలో పడ్డాడు. దలైలా కళ్ళు పోగొట్టుకున్నాడు. గానుగలు తిప్పాడు. దాగోను గుడిలో, ఏ ఫిలిస్తీన్ల గుడిలో ఉన్న విగ్రహములను పడగొట్టాలని వచ్చాడో ఆ గుడిలో అతనిని బలి ఇవ్వడానికి పట్టుకొస్తున్నారు. న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయం 21 నుంచి 30 వచనాల్లో ఉంటుంది. అప్పుడు చేస్తున్నాడు ఒక ప్రార్థన, మనలాంటి ప్రార్థనే. చూడండి, జాగ్రత్తగా వినండి. మనము చేస్తాం ప్రార్థన. ప్రభువా, నాకు విరోధుల లిస్టు ఉన్నది, అలా కొన్ని మర్చిపోయానని చెప్పి జేబులో నుంచి చూసి మరీ చేస్తుంటాం. అదే ప్రార్థన మొదలుపెట్టాడు సంసోను. లిస్టు మొదలుపెట్టాడు. ఫిలిస్తీన్ల సర్దార్లను, నన్ను అవహేళన చేసిన వారు, నన్ను అప్పచెప్పింది, నా కళ్ళు పీకిన వారు, నన్ను గానుగ చుట్టూ తిప్పిన వారు అని ప్రార్థన మొదలుపెట్టాడు. ఒక్కసారి స్ట్రెంగ్త్ ఇవ్వు, ఏం చేస్తాడట? 3,000 మందిని చంపుతాడట. మళ్ళీ ఎంతమంది చంపాడు? 3,000 మందిని చంపాడు.
మోషే అప్పుడు ఉగ్రతకు 3,000 మంది చనిపోయారు, ఇక్కడ 3,000 మంది చనిపోయారు. కానీ యేసయ్య ప్రేమ ఎక్కడ ఉంటుందో అక్కడ మరణము స్థానములో ఏముంటుందండి? జీవం ఉంటుంది. హల్లెలూయా. అర్థమవుతుందండి? ఒకసారి పేతురు చెప్తాడు, ఒక గొప్ప ప్రసంగం చేస్తాడు. యేసయ్య కనపరిచిన ప్రేమ, యేసయ్య సిలువలో నుండి బయటికి వచ్చిన తర్వాత ఆయన చెప్పిన బోధలు విన్న వారందరూ మారారు అని చెప్పి, అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 36 నుండి 41 వచనాల తర్వాత చదవండి. అక్కడ అంటాడు, ఆ యేసయ్యను చంపిన వారలమే మనము ఇప్పటికైనా మారు మనసు పొంది బాప్తిస్మము తీసుకున్నట్లయితే మనము రక్షించబడతామని ఒక గొప్ప ప్రసంగం చేసినప్పుడు, అప్పుడు మారు మనసు పొందింది ఎంతమంది అనుకుంటున్నారు? 3,000 మంది. హల్లెలూయా. మన కోపతాపాలకు 3,000 మంది చనిపోతే, దేవుని ప్రేమను కనపరిచినందుకు 3,000 మంది రక్షించబడ్డారు. ఈనాడు నీవు కూడా నీ ప్రేమను కనపరిస్తే అనేకులు రక్షించబడతారని ప్రభు చెప్పారు. ఇప్పుడు ఈ మాట పలికినప్పుడు ఎవరు రక్షించబడ్డారో తెలుసా? ఎవరి సంగతి నాకు తెలియదు, కానీ పక్కన ఉన్న దొంగ రక్షించబడ్డాడు. ఎలాగో 2వ మాటలో చెప్తాను. ప్రభు ఈ మాటలను దీవించి ఆశీర్వదించునుగాక.